హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు మనకు థర్స్డే. యాక్చువల్లీ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంటుంది థర్స్డే. బ్యాంక్ నిఫ్టీ యూజువల్లీ మనం ట్రేడ్ చేస్తాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను. సో ఈరోజు మార్కెట్ రివ్యూ, ట్రేడ్ కాల్ సైడ్, పుట్ సైడ్ ఎలా వర్కౌట్ అయినాయి. బట్ మీ అందరూ చెప్పేదండి, ఈరోజు నేను ట్రేడ్ చేయలేదు, జస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాను అంతే. 11:30కి వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి నేను అసలు ట్రేడ్ ఈరోజు చేయలేదు, జస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. టెలిగ్రామ్లో మీకు 1 or 2 పోస్టులు కూడా పెట్టా, ఎక్కువ కూడా పెట్టలేదు. సో ఈరోజు అయితే మంచిగా వచ్చింది. కాల్ సైడ్ ఆసమ్గా వచ్చింది, పుట్ సైడ్ అయితే భయంకరంగా వచ్చింది. సో అది మార్నింగ్ మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాం కదా, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో మనం పెట్టుకున్నట్టే. సో మార్నింగ్ అడిగాను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి. గ్యాప్ అప్ ఒక 60%, గ్యాప్ డౌన్ 40% పెట్టారు. మార్నింగ్ ఇది ఒక వాల్యూమ్స్ గురించి, ఎందుకంటే ఈ వాల్యూమ్స్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను, అది మేబీ వీకెండ్ కానీ అలా వస్తుంది అనమాట. ఈ వాల్యూమ్స్ గురించి జస్ట్ నేను మామూలుగా స్టడీ చేసింది మీరు అబ్జర్వ్ చేస్తారని పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ హ్యామర్స్ ఇన్ ద జూమ్ కాల్, డిడ్ యూ అబ్జర్వ్? సో ఎస్టర్డే ఇక్కడ జూమ్ కాల్లో మేము డిస్కస్ చేసాం హ్యామర్స్ గురించి. మామూలుగా అదొక స్ట్రాటజీ కూడా నేను తయారు చేస్తున్నాను, అది మీకు త్వరలో మీ అందరికీ ఆ స్ట్రాటజీ అందుబాటులో ఉంటుంది. సో తర్వాత ఒక 2 పోస్ట్ పెట్టా, వాల్యూమ్స్ అనేది ఎలా ఉంటాయి. నేను కంప్లీట్గా వాల్యూమ్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. సో వాల్యూమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయని పెట్టాను అనమాట. సో కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీకి వస్తే చూడండి, యాజ్ యూజువల్గా ఒక 3 రోజుల నుంచి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 రోజుల నుండి మార్కెట్ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. కంప్లీట్గా మార్కెట్ అనేది అన్ని డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ, ఓకే చూడండి, మొత్తం డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. సో ఈరోజు 4వ రోజు. సో ఈరోజు కూడా మంచి సూపర్గానే పైకి వెళ్ళింది. సో మనకు మామూలుగా మార్కెట్ కిందకు వస్తుంది అనే ఒక డైరెక్షన్ ఏం లేదు బేసిక్గా. ఈరోజు గ్యాప్ డౌన్ అయినా కానీ, గ్యాప్ అప్ బాగా అయింది, అంత కిందకు వచ్చినా కానీ సో మనకు ఇమీడియట్ సపోర్ట్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో అది మీ అందరికీ మీరు తెలుసుకోవాలి. సో మేము జూమ్ కాల్లో డిస్కస్ చేసుకున్నాము, దాన్ని ఎందుకు సపోర్ట్గా తీసుకున్నాము, ఎందుకని. సో నిన్న మేము డిస్కస్ చేసుకున్నది ఈ ఏరియాని సపోర్ట్గా ఎందుకు తీసుకుంది. 25th జూన్ ఈ ఏరియాని మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎందుకు పైకి వచ్చింది 26th అని నేను డిస్కస్ చేసుకున్నాం. 26th రోజు ఈ ఏరియాని 27th అంటే ఈరోజు నిన్నటి సపోర్ట్ ఇది, ఈ ఏరియాని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అగ్రెసివ్గా పైకి వచ్చింది కదా, సేమ్ ఏరియానే ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ సపోర్ట్ తీసుకున్నది. చూడండి, సేమ్ ఏరియా 27th 9:33కి మార్కెట్ సపోర్ట్ తీసుకున్నాం. సో ఆ విధంగా మన సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలి. సో మోర్ ఓవర్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద కూడా ఒక వీడియో కూడా చేశాను, అది మీకు టెలిగ్రామ్లో కూడా పెట్టాను, అది మీరు చూడొచ్చు, అది యూట్యూబ్లో కూడా ఉంది. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఓవరాల్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో మనము మామూలుగా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అయింది. చూడండి, ఒక రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇక్కడ ఒక ఇండికేషన్, ఇది ఆల్రెడీ సపోర్ట్ ఏరియా. సో సపోర్ట్ ఏరియాలో ఆల్రెడీ రిజెక్ట్ అయింది. సో ఈవెన్ దో మార్కెట్ ప్రీవియస్ క్లోజ్లో ఉన్నా కానీ బట్ ఇక్కడ సస్టైన్ అవ్వాలి. సో మార్కెట్ ప్రీవియస్ క్లోజ్లో ఉన్న మార్కెట్ అక్కడ సస్టైన్ అవ్వాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇండికేషన్ ఇచ్చింది, స్లోగా పైకి వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే బిగినర్స్ కానీ కొంచెం లిటిల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన బయర్స్ మనం ఏం చేస్తాం, ఒక మార్కెట్ ఇక్కడ నుండి పైకి వచ్చింది సో అని ఇక్కడే మనం ఎంట్రీ అయిపోతాం, కాల్ సైడ్ వస్తుంది ఎంట్రీ అయిపోతాం. సో నెక్స్ట్ చూడండి, ఒక రిట్రేస్మెంట్ కిందకు వచ్చింది. సో రిట్రేస్మెంట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ వీక్ అయింది. సో మార్కెట్ మార్నింగ్ ఫస్ట్ 3 minutes క్యాండిల్లో ఎంతైతే కిందకు వచ్చిందో దాని లోకి వెళ్ళలేకపోతుంది. సో ఇక్కడ నుంచి కిందకు వచ్చి అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ రిట్రేస్ అయింది. సో ఇది మనకు మంచి ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ నేనైతే ట్రేడ్ ఏం తీసుకోలేదు, అందుకే గ్రూప్లో మీకేం అప్డేట్ చేయలేదు. సో ఈ హ్యామర్ అనేది మంచి ఎంట్రీ పాయింట్ ఫర్ కాల్ అని, సో అది నేను గ్రూప్లో పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, హ్యామర్ ఎవరైనా అబ్జర్వ్ చేశారని పెట్టాను. నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే, వేరే వర్క్ ఉండి వెళ్ళాల్సి వచ్చి నేను ట్రేడ్ తీసుకోలేదు ఈరోజు. సో ఇక్కడ మనకు ఒక ఎంట్రీ పాయింట్ చూడండి, ఇక్కడ మనకు 52,700 కాల్. సో ఆ టైంలో నేను 52,700 కాల్ చూస్తాను. చూడండి ఇక్కడ. సో మామూలుగా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇది ఇలా పైకి వచ్చింది, కిందకు వచ్చింది. దీని లో ఎంత ఉంది, దీని లో వచ్చేసి మనకు 421.60. సో 421.60 ఇది అనుకోండి.
సో తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినా కానీ కిందకు వచ్చి దీని లోన్ బ్రేక్ చేయలేకపోతుంది. సో అప్పుడు మనకు అర్థం ఏంటంటే సో ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలేకపోతుంది. సో మనము ఇది మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, ఇది ఇన్ ద మనీ ఎట్ ద మనీలో ఉంటే ఈ సినారియోస్ ఉంటాయి. అదే డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి ఈవెన్ కాల్ సైడ్ ఉన్నా కానీ ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చి అక్కడ సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో అది ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు తెలుసుకోవాలి. సో ఇది ఎట్ ద మనీ కాబట్టి సో ప్రైస్ అనేది కిందకి రాల. సో మనం ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని ఎంట్రీ కోసం మాత్రమే చూడాలి, బట్ మార్కెట్ వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడాలి. ఇక్కడ మనకి హ్యామర్ ఫామ్ అయింది. స్మాల్ రిస్క్ చేయాలి, మనం స్మాల్ రిస్క్ చేస్తే మన ట్రేడ్ దొరుకుతుంది. ఈ హ్యామర్ ఫామ్ అయినప్పుడు ఓవరాల్గా అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ ఒక 3 రోజులు అంటే హెవీగా పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని అనుకొని అందరూగా పుట్టు సైడే ఉంటారు. బట్ మార్కెట్ ట్రాప్ చేస్తుంది అనమాట. సో మార్కెట్ అనేది చూడు ఎలా ట్రాప్ చేస్తుందో. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయితే మాకు ఒక ఇండికేషన్. సో మన స్ట్రాటజీలో ఈ హ్యామర్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం, హ్యామర్ షూటింగ్ స్టార్. సో ఈ హ్యామర్ ఫామ్ అయినప్పుడు మన ఇండికేషన్ ఏంటంటే మన కాల్ సైడ్కి వెళ్ళేసి హ్యామర్ తీసుకోవాలి. చూడండి 933. సో బ్యాంక్ నిఫ్టీలో 933. సో ఈ హ్యామర్ మనకు ఒక ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ హ్యామర్ క్లోజ్ అయ్యే టయానికి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుంది కదా ఆ హ్యామర్ పైన మనం ఎంట్రీ అవుతాం అనుకో. సో హ్యామర్ క్లోజింగ్ మన స్టాప్ లాస్. హ్యామర్ క్లోజింగ్ ఎంత ఉంది? హ్యామర్ క్లోజింగ్ మా అయితే 17 పాయింట్స్. ఓకే, 17 పాయింట్స్ మన స్టాప్ లాస్, రైట్. సో అక్కడ నుంచి మీరు తీసుకుంటే మీ ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? మీ ఫస్ట్ టార్గెట్ రీసెంట్గా హాల్ట్ అయింది. ఇక్కడ నుంచి పడిపోయింది మార్కెట్. ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ నుంచి కిందకి పడింది కాబట్టి మీ ఫస్ట్ టార్గెట్ ఇది. సో సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, మీ సెకండ్ టార్గెట్. ఓకే, సో ఇది తీసేద్దాం మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో థర్డ్ టార్గెట్ ఇక్కడ లేదు ఫ్రెండ్స్. సో థర్డ్ టార్గెట్ ఏంటి? సో సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాం. థర్డ్ టార్గెట్ ఏంటి? మన ఎంట్రీ వచ్చేసి 450 అనుకో, 460 అనుకుంటే సో ఆల్రెడీ మనము 600 దాకా సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాం. బట్ థర్డ్ టార్గెట్ ఏంటి? సో థర్డ్ టార్గెట్ ఏంటి అనేది మనకి ఇక్కడ, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉంది కాబట్టి మనకేం లేదు అక్కడ. సో థర్డ్ టార్గెట్ ఏం లేదు, బట్ మన మార్కెట్ వ్యూని చూస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడ ఒక స్లోగా మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటారు జనాలు. సో రాలేదు, అక్కడ నుంచి అగ్రెసివ్గా బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ ప్రీవియస్ డే హై దగ్గర మళ్ళీ ఒక పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోయింది అన్నమాట టాప్కి. సో ఎప్పుడైతే మనకు ఒక కైండ్ ఆఫ్ ఫస్ట్ రెడ్ క్యాండిల్లోనే మనం ట్రెండ్ రివర్సల్ వస్తుంది అనుకోలేము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో మనం అనుకోవచ్చు ఓకే ట్రెండింగ్ కిందకు వస్తుంది అన్నట్టు మనం అనుకోవాలి. సో ఆ టైంలో మనం తీసేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 322 పాయింట్లు, అంటే అన్ని పాయింట్లు అవసరం లేదు మనకు, ఒక 250-200 పాయింట్స్ పట్టుకున్న చాలా. ఇది వచ్చేసి కాల్ సైడ్. సో పుట్ సైడ్ ఏ విధంగా వచ్చింది? పుట్ సైడ్ చూడండి, మార్కెట్ ఇలా పైకి వచ్చింది కదా, పైకి వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో దీన్ని ఏమంటారంటే ఈ ప్యాటర్న్ని, సో ఈ కంప్లీట్ ప్యాటర్న్ ఏమంటాం మనము చూద్దాం. సో దీన్ని ఏమంటామంటే చూడండి, ఇది ఈ క్యాండిల్ దీన్ని వచ్చేసి బీరిష్ హరామి. సో ఒక మంచి బులిష్ క్యాండిల్ ఉంది, పైన ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది బీరిష్. సో బీరిష్ హరామి. సో ఇక్కడ ట్రెండ్ రివర్సల్ ఇండికేషన్, బట్ మన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో ఆ టైంలో 53,180 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంటే నేను యాక్చువల్లీ అప్పుడు ఇది కూడా చూస్తున్నా, 52,700 పుట్ మార్నింగ్ యాడ్ చేసుకున్నా, దాన్ని చూసి ఏం యాడ్ చేయలేదు. మార్నింగ్ యాడ్ చేసుకుంటే మార్కెట్ అలా కిందకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వచ్చింది. నేను అనుకున్నాను ఇక్కడ లైన్ గీసుకున్నాను కదా, ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ రిట్రేస్ ఇస్తే డబుల్ ప్యాటర్న్ ఫామ్ అయితే మేబీ పైకి వస్తుంది అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్ 1021కి. సో బ్యాంక్ నిఫ్టీలో 1021 ఏంటి? సో 1021. సో 1021 చూడండి ఇక్కడ. సో ఇది సో మనకు చెప్పాను కదా, ఈ ఫస్ట్ దాంట్లోనే మనం ఇండికేషన్ మాత్రమే తెలుస్తుంది, ఇది కన్ఫర్మేషన్ అని కాదు. ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి కొట్టచ్చు. ఇంత అగ్రెసివ్గా పైకి వచ్చింది కదా, ఇమీడియట్గా కిందకి వస్తుందని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక లాజిక్ కూడా ఉంది, 3 రోజుల నుండి 4 రోజుల నుండి కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ చేయాలన్నట్టు ఒక లాజిక్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఓవరాల్గా దీన్ని షూటింగ్ స్టార్ లాగా ఉంటుంది. బట్ మన స్ట్రైక్ ప్రైజు 52,700 పుట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యామర్ ఫామ్ అయ్యింది. సో మళ్ళీ స్మాల్ రిస్క్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ అయితే 290, అరౌండ్ 290లో మనం ఎంట్రీ అయితే చూడండి ఇక్కడ. సో సేమ్ ఫస్ట్ టార్గెట్ మనకు రీసెంట్గా రిట్రేస్ అయింది, ఇదే ఫస్ట్ టార్గెట్ ఇదే మనకు. సో సెకండ్ టార్గెట్ ఇక్కడ
సెకండ్ టార్గెట్ ఇక్కడ. సో థర్డ్ టార్గెట్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ అంత అయితే రాలేదు. ఓకే, మనకి ఇక్కడ అరౌండ్ 172 పాయింట్స్ అనేది వచ్చాయి అనమాట. సో ఈ విధంగా మీరు హ్యామర్స్తో ఈజీగా ఎంట్రీ తీసుకొని రిస్క్ ఉంటుంది. బట్ హ్యామర్ అనేది ఏ రోజు మనల్ని మోసం చేయదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి హ్యామర్స్ ఈ సపోర్ట్ దగ్గర ఫామ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనకు వస్తాయి. ఆ షూటింగ్ స్టార్ అనేది మనకు రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే వస్తాయి. దీని మీద నేను స్ట్రాటజీ కూడా చేస్తున్నాను. మీ అందరికీ త్వరలో అందుబాటులో ఉండేటట్టు చేస్తాను. అంటే ఏ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి, ఎక్కడ ఫామ్ అవుతాయి. హ్యామరు అండ్ షూటింగ్ స్టార్ అనేది మధ్యలో కూడా ఫామ్ అవుతుంటాయి, బట్ ఆ టైంలో మనం తీసుకోవడానికి ఉండదు. సో వాటి మీద ఒక స్ట్రాటజీ చేస్తాము. హోప్ ఈ వీడియో మీకు రివ్యూ అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటా. బట్ ఈరోజు అయితే నేను ట్రేడ్ చేయలేదు. వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంకా ఫర్దర్గా మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక 11:20కి ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.